నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలిత అమ్మవారి ఉపాసకురాలు లలిత పరివార్ అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించి ఎంతో మందికి లలితా సహస్రనామం అలాగే విష్ణు సహస్రనామాన్ని ఆన్లైన్ లో ఉచితంగా నేర్పిస్తూ ఉన్నారు అరుణ పేరి అమ్మగారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడటం. అమ్మ, చాలా మందికి ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇబ్బందులున్నా అనుకోని పరిస్థితులు ఎదురైనా లలిత ఉపాసన చేసిన లలిత అమ్మవారి ఆ సహస్రనామాలు చదివినా ఖచ్చితంగా ఆవిడ ఒక మార్గం చూపిస్తుంది అని నేను విన్నాను. ఇది ఎలా సాధ్యం? ఏ రకంగా ఎలా చదవాలి? అమ్మవారిని ఎలా కీర్తించాలి? ఎందుకంటే 1000 నామాలు ఉంటాయి. అన్ని నామాలు చదవాలా లేకుంటే కొన్ని మాత్రం పఠిస్తే చాలా? ప్రత్యేకించి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వివరించండి. తప్పకుండానమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ రోజుల్లో చాలా అవసరము. ఈ రోజుల్లో చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చాలా హెల్త్ ఇష్యూస్, పుట్టిన పిల్లలకు కూడా ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో. సో మనకు లలితా శాస్త్రం ప్రతి దానికి కూడా రెమెడీ అమ్మా. మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నామో ఏదైనా అన్నింటికీ కూడా లలితా శాస్త్రంలో అనేక శ్లోకాలు ఉన్నాయి. అది నిజంగా ఒక రెమెడీ. మనం భక్తి శ్రద్ధతో నమ్మకంతో కనుక పాటిస్తే దేన్నైనా కూడా తీస్తుంది, మనలో ఆ చేంజెస్ కనిపిస్తాయి. అంత గొప్పది లలితా శాస్త్రము, అంత విశిష్టత ఉంది. మీరు అడిగారు హెల్త్ ఇష్యూస్ గురించి. అనారోగ్యం ఉన్నప్పుడు ఎటువంటి నామాలు అమ్మవారిని మేము చదువుకోవాలి, పఠించాలి, వివరించండి. లలితా శాస్త్రంలోనమ్మా సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అని ఒక నామం ఉంది. ఇది 112వ శ్లోకంలో సెకండ్ లైన్ ఉంటుంది చూడండి. 112వ 112లో సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి. ఇది చాలా అద్భుతమైన మంత్రం అమ్మా. ఇది నామము. అదే కనుక మనం మంత్రంగా తీసుకుంటే ఇది ఒక మంత్రం. దీనికి లాస్ట్ లో యై నమః ఒక్కటి యాడ్ చేయాలి. సర్వ మృత్యు నివారిణి యై నమః. సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి యై నమః. ఇది ఎంత అద్భుతమైన మంత్రం అంటేనమ్మా, నేను ఎక్కడైతే ఉన్నానో మీరు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటూ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆ పేరు అది చెప్పను నేను. ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. ఆస్ట్రేలియాలో ఉంటారు. అమ్మాయి చాలా 40 years అమ్మాయి. క్యాన్సర్, చాలా అంటే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అమ్మాయి. అక్కడ డాక్టర్స్ గివప్ ఇచ్చారు, ఇంకా మీకు ఏం అవ్వదని చెప్పారు. ఇంకా అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు హైదరాబాదు. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎవరి ద్వారానో వాళ్ళకి తెలిసింది, ఇలా లలితా పరివార్ వాళ్ళు లలితా శాస్త్రం అది నేర్పుతున్నారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది, మీకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి అని. తను ఎలాగో అలా పట్టుకుని జాయిన్ అయింది. క్లాసెస్ నావన్నీ వింటోంది. వింటుంటే నేను ఒక దాంట్లో ఇలాగ మీనింగ్ చెప్తున్నాను కదా, చాలా మనసుకి అట్టుకుంది అనమాట. అమ్మ ఎంత బాగా చెప్తున్నారు అని తన బాధను మర్చిపోయి ఈ దీంట్లోకి వచ్చింది. అంటే ఇది ఆలోచించడం మొదలుపెట్టింది. చూడండి, అంత బాధలో ఉంది, ఆ స్టేజ్లో ఉంది, తన బాధను మర్చిపోతోంది. మర్చిపోయి దీన్ని ఎంత ఆనందం వస్తుంది కదమ్మా. ఒక పక్కన బాధ ఉన్నా దాన్ని డౌన్ చేస్తోంది ఈ సంతోషం. అప్పుడు తనకి అర్థమైందిట, తన ఇంట్లో ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా ఉంది. ఎవరి ద్వారానో తెలిసింది నేను హైదరాబాద్ వస్తున్నానని. అంత అంటే తను ఏంటంటారు దాన్ని, ఇవి చేయించుకుంటోంది. థెరపీ ఉంటుంది కదా, రేడియేషన్ థెరపీ జరుగుతుంది. నిన్ననే తనకి థెరపీ ఉండాలి. థెరపీ అంటే చాలా బాధ ఉంటుంది. కిమో అంటారు కదా, కిమో ఇస్తున్నారు. ఆ చేయించుకున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో. కానీ తనకి ఒక ఇదనమాట, ఎలాగైనా అమ్మ వచ్చారు, నేను వెళ్ళాలని. నాకు మా మెంటర్ ద్వారా తెలిసింది, అమ్మ తను మీ దగ్గరికి వస్తుందిటని. నేను వద్దన్నాను. అమ్మ తను కిమో చేయించుకుంటోంది, అస్సలు బాగోలేదు, నేను అమ్మాయి దగ్గరికి వెళ్తాను, అమ్మాయి ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్తాను అని చెప్తే తను అందిట లేదు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ నా దగ్గరికి వద్దు, నేను అమ్మని దగ్గరికి వెళ్ళాలని తన పేరెంట్స్ తోటి తన హస్బెండ్ తోటి వచ్చింది. నిన్న వచ్చి కలిసింది. బాధ ఉంటుంది, ఒక బాబు ఒక పాపం చిన్న పిల్లలు తనకి. కానీ తన ముఖంలో ఒక ధైర్యం చూశాను నేను. ఆ ధైర్యము స్పిరిచువల్లా వచ్చింది తనకి. భక్తితో ఉండి ఇలాగే
చూడండి ఎవరిదైనా ఇప్పుడు మీరైనా నేనైనా లైఫ్ని ఎవ్వరు మనం జడ్జ్మెంట్ చేయలేమమ్మా. అంతే కదమ్మా. మన లైఫ్ ఇంత ఉంది అని ఎవరైనా చెప్పగలరా? అసలు అది మన సాధ్యం కాదు, అది మన వాళ్ళ కాదు. మనం ఇంత అందంగా ఇప్పుడు మాట్లాడుతున్నామా, నవ్వుతూ ఉన్నామా, నెక్స్ట్ క్షణం ఎలా ఉంటుందో మనకేం తెలుసు? చెప్పలేము మనం. చెప్పలేము, ఎవరికి చెప్పలేము. తనకు నేను అదే అన్నాను, ఎవరిది లైఫ్ మనం ప్రిడిక్ట్ చేయలేము. అందు గురించి ఏది జరుగుతుంది ఇలాగ ఎందుకు అయిపోతుంది అని బాధపడే కంట ఏది జరిగినా పర్వాలేదు అని మనము దానికి ప్రిపేర్ అయిపోయి ఏం పర్వాలేదు అని మనము దాన్ని ఆ నెగటివిటీ నుంచి బయటకు వస్తే తప్పకుండా పాజిటివిటీ ఎప్పుడైతే పెరిగిందో మీలో మీకు ఆ డాక్టర్లు ఏదైతే చెప్పారో దాన్ని కూడా మీరు క్రాస్ చేస్తారు, ఇంకా బాగుంటుంది మీకు అని చాలా మంచిగా చెప్పాను. ఇదే శ్లోకం నేను అమ్మాయికి ఇచ్చాను. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అయిన మహా, ఈ శ్లోకం అమ్మాయికి ఇచ్చాను. తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు నేను అన్నాను చూడండి అమ్మ, డాక్టర్లు అమ్మాయికి టైం కూడా ఇచ్చారు. కానీ నేను అన్నాను లేదు, నాకు మీలో అది కనిపిస్తోంది, మీరు చాలా బాగుంటారు, మీరు చెయ్యండి, మన ప్రయత్నం మనం చేద్దాము, తర్వాత అమ్మవారు ఏం చేయాలో తను చూసుకుంటుంది. కానీ మనం బాధపడుతూ ఇంకా ఒకవేళ సపోజ్ 1 year ఇచ్చారనుకోండి, 6 months ఇచ్చారనుకోండి, ఆ 6 months బాధపడుతూ ఉండే కంట పాజిటివ్గా నవ్వుతూ అబ్బా ఇంకా నా దగ్గర 6 నెలలు ఉంది, మనం ఎందుకు అలా తీసుకోమమ్మా? భయపడతాం కదా, భయమే కదా మెయిన్. ఇంకా నా దగ్గర ఇంకా 6 నెలలు ఉంది అలా అనుకోండి. అయ్యో ఓన్లీ 6 నెలలేనా అనుకునే బదులు 6 నెలలు ఉంది. మన పరీక్షిత్ మహారాజుని గుర్తు చేసుకోండి. మా పరీక్షితుల వారి దగ్గర 7 రోజులే ఉండాలి. ఆ 7 రోజులు పాజిటివ్ గా తీసుకుని భాగవతం అంతా విన్నారు, విని మోక్షానికి వెళ్ళారా లేదా? 7 రోజులు నా దగ్గర ఉందనుకున్నారా లేదా? ఓన్లీ అయ్యే నా దగ్గర 7 రోజులే ఉందని ఏడవలేదు కదా. ఎంత ధైర్యంగా ఉన్నారు అతను. అలాగా మనం కూడా మన జీవితంలో నెగిటివ్ గా ఆలోచించకుండా ఆ బ్యాడ్ పర్సన్ పాజిటివ్ లోకి తీసుకోండి. అప్పుడు మీ లైఫ్ ఇంకా బాగుంటుంది, ఆనందంగా ఉండగలుగుతారు. సో ప్రతి వాళ్ళకి ఈవెన్ ఈ శ్లోకం అమ్మ పాపం చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు పలకలేరు కదా. అయితే ఈ శ్లోకం ఎన్నిసార్లు పఠించాలి, సమయము ఇవి కూడా చెప్పండి. చాలా మంచిది. ఇప్పుడు ఈ సమయము పఠించడము మనకు ఒక మినిమం కూడా పెట్టుకోవచ్చును. అందరి దగ్గర టైం లేని వాళ్ళకి మినిమం 11 times 11 times మీరు ఈ శ్లోకం చదువుకుని ప్రతిరోజు చదువుకోవాలి. అదే కనుక చిన్న పిల్లలు చాలా పెద్దవాళ్ళు ఇది పఠించలేరు అనుకోండి, వాళ్ళ పక్కన కూర్చోండి. పక్కన కూర్చుని మనం చదువుతున్నది ఈ వైబ్రేషన్స్ వాళ్ళకి టచ్ అవ్వాలి, వాళ్ళ వినేలాగా, వాళ్ళ చెవుల్లో పడేలాగా. ఒకవేళ ఏ పోర్షన్ అంటే వాళ్ళకి చేతులు ప్రాబ్లమా, కాళ్ళు ప్రాబ్లమా, లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు టచ్ చేయండి. ఈ మంత్రం చదువుతూ టచ్ చేయండి, వాళ్ళ ఆ పార్ట్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ వైబ్రేషన్స్ ఆ పార్ట్కి వెళ్ళి అది యాక్టివేట్ అవుతుంది. మంత్రానికి చాలా శక్తి ఉందమ్మా, కానీ ఈ జనరేషన్లో పిల్లలు వాళ్ళు కొంతమంది నమ్మరు. మంత్రానికి ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది. మన పూర్వంలో ఋషులు మంత్రాలతోటే కదమ్మా ఎన్ని చేసేవారు. వాళ్ళు మంత్రాలకి నిజంగా యజ్ఞాలు చేసే మంత్రాలు చేస్తే కదా పూర్తి మన జరిగేటప్పుడు. ఆ మంత్రాలు ఒక మంత్రం అని తీసుకోవాలి, ఆ మంత్రంలో ఇంత శక్తి ఉందని నమ్మాలి, నమ్మిన తర్వాత చెయ్యాలి. 1 రోజు 2 రోజులు చేసినాక ఏం అవ్వట్లేదంటే అవదమ్మా. మీకు కొన్నాళ్ళు మీరు ఇది అలా చేస్తూ 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 ఉంటే మీలో ముందు అందరికంటే ముందు ఆలోచన మారుతుంది. మనకి ఏం కావాలి చెప్పండి, మన ఆలోచన మార్చుకోవాలి. ఇప్పుడు మనం బాధలో ఉండి నెగిటివ్ ఆలోచిస్తున్నాము, ఆ నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్కి వస్తారు, మీలో ధైర్యం వస్తుంది. భయం పోయిందంటే ధైర్యం వస్తుంది కదమ్మా, భయాపహ అంటాము. అలాగే సర్వ మృత్యు నివారిణి, మృత్యు అంటే భయము. ఈ మృత్యువుని అమ్మవారు తీసేస్తుంది, ఆ భయాన్ని తీసేస్తుంది, తీసేసి మనకు ధైర్యం ఇస్తుంది. ఎప్పుడైతే మనలో ధైర్యం వచ్చిందో ఆటోమేటిక్గా మనం రోగం గురించి పూర్తి మర్చిపోతాం. అవునమ్మా, అది మాత్రం నిజం. ఏ రోగము మనకు అనిపించదు, ఉన్నా తట్టుకునే శక్తి వస్తుంది. చిన్నదే కదా అని అనిపిస్తుంది. తట్టుకునే శక్తి ఎప్పుడైతే వచ్చిందో మన లైఫ్ కూడా ఇంకా బాగుంటుందమ్మా. నేను ఎంతో మందికి ఇదే సేమ్ కేసు మా రాయ్పూర్లో ఒక అమ్మాయి చేత చేయించాను. తనకు కూడా సేమ్ ఇదే కీమో ఇచ్చారు, తనకు కూడా లాస్ట్ స్టేజ్ అన్నారు. ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఎప్పుడైతే నన్ను పట్టుకుని లలితా సహస్రం పట్టుకుని ఈ నామం చదివిందో, డాక్టర్లు ఏదైతే వాళ్ళకి గివప్ ఇచ్చారో ఇంకా అవ్వదని, ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత బాగుందంటే ఏదైతే వాళ్ళు లైఫ్ ఇంకా ఉండదు అని ఎలా అయితే చెప్పారో ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందంటే, అంటే మీరు నేను ఎలా ఉన్నామో అలా ఉంది.
అమ్మ అది నిజంగా అమ్మవారిదేనమ్మా. ఆ అమ్మాయి ఇలాగ మీరు నేను ఇప్పుడు ఎలా ఉన్నామో జాబ్ చేసుకుంటోంది, తనకు కూడా 2 పిల్లలు, ఎంత హ్యాపీగా ఉందో. కానీ నమ్ముతుంది అనమాట, నమ్మకం పెట్టుకోవాలి. అందరికంటే మనలో ఉన్నది నమ్మకం తక్కువ. నిజం అమ్మా అది. ఏమిటి ఒక్క నామం చదివితే ఏమిటి వస్తుంది అంటారు, ఒక నామం చదివితే అయిపోతుందా అని అంటారు. చెప్పి. కానీ ఆ నామాన్ని మీరు భక్తితో చదివి నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది. రోజుకి 11 సార్లు రోజుకు మినిమం 11 సార్లు. దానికంటే మీ దగ్గర ఎక్కువ టైం ఉందనుకోండి, ఇంకా ఎక్కువ సార్లు చదవండి. కానీ 11 సార్లు ఈ నామం చదువుకుని మీరు మీ అంతటి మీరు మనసులో దాన్ని అలవాటైపోతే ఇంకా ఆ నామం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది వెళ్ళిపోతూ ఉంటుందో ఆ నామం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీకు ధైర్యాన్ని తీసుకొస్తుంది, మీ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది అమ్మవారు. అంత శక్తివంతమైన నామం అమ్మ ఇది. సంతోషం అమ్మ, నాకు కూడా అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరికి అవసరమే. ఏ నమః అనేది చివరగా మనం జోడించుకోవాలి. అంటే అమ్మవారిని ఏ నమః అంటే ప్రార్థిస్తున్నాము.